నమస్తే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముఖ్యంగా మహిళలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీలో పనిచేసేటువంటి హెల్పర్లు కావచ్చు, సో ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయించడం జరిగింది. మరి ఎప్పుడు ఆ పోస్టులను భర్తీ చేస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఈ పోస్టులకి ఎవరు అర్హులు, విద్యార్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, కావాల్సినటువంటి పత్రాలు ఏంటి అన్నటువంటి దానిపైన మీకు క్లారిటీ ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చేయబోతుంది మన తొలి వెలుగు. సో మొన్ననే మంత్రి సీతక్క గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి సుమారుగా 14,236 పోస్టులు, 14,236 పోస్టులు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ హెల్పర్లు కావచ్చు, ఈ రెండు కలుపుకుంటే 14,236 పోస్టులని రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మన అందరికీ తెలుసు. ఎన్నికల కోడ్ తర్వాత ఈ అంగన్వాడీ పోస్టులని నోటిఫికేషన్ జారీ చేసేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏ క్షణమైనా ఈ అంగన్వాడీ పోస్టులకి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆయా జిల్లా కలెక్టర్లతో ఇప్పటికే మంత్రి సీతక్క గారు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నోటిఫికేషన్ ఒకటేసారి కాకుండా జిల్లాల వైజ్గా నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం రాష్ట్ర సర్కారు చేస్తూ ఉన్నది. ఒక మంచి శుభపరిణామం అనుకోవచ్చు. గతంలో చాలామంది అంగన్వాడీ పోస్టులు అంటే కొంత వెనుకంజ వేసేది, చాలామంది తక్కువగా తెలిసేటిది కూడా లోకల్లో చాలామందికి తక్కువగా తెలుసు. చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటిది, చాలామంది ఇప్పటికే రిటైర్మెంట్ కూడా కావడం జరిగింది, కానీ ఖాళీలు ఏర్పడ్డాయి, వాటిని ఫిల్ చేయలేదు. చాలా గ్రామాల్లో పేరుకుపోయినాయి. ఈ ఉన్నటువంటి పోస్టులు ఫిల్ చేయలేక, నోటిఫికేషన్ ఇవ్వక చాలామంది అంగన్వాడీ సెంటర్లను కూడా మూతేయాల్సినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే టీచర్లు రిటైర్మెంట్ ఆల్రెడీ కొంతమంది చేతకాకుండా అయిపోయి, కొంతమంది పనిచేయనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అటువంటి ఏవైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో ఆ అంగన్వాడీ దాదాపుగా 35,000 పైన ఉన్నాయట అంగన్వాడీ కేంద్రాలు. ఈ 35,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రాల్లో ఖచ్చితంగా ఒక టీచర్ ఉండాలి, అలాగే ఒక హెల్పర్ ఉండాలి. వాళ్ళు చేసేటువంటి పని మన అందరికీ తెలుసు. చిన్న చిన్న పిల్లలు వస్తారు, అలాగే బాలింతలు వస్తారు, వాళ్ళకి పౌష్టికాహారం కావచ్చు, పిల్లలకు చిన్న చిన్న అక్కడ ఉన్నటువంటి అక్షరాలు నేర్పించడం కావచ్చు, వాళ్ళకు ఆటపాటలు నేర్పించడం కోసం అంగన్వాడీకి సంబంధించినటువంటి సెంటర్లు ఏర్పడ్డాయి. ఈ అంగన్వాడీ సెంటర్లని ఇంకా బలపరచాలి, ఇంకా పటిష్టంగా తయారు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గాను మరి నోటిఫికేషన్ సైతం అతి త్వరలో విడుదల కాబోతా ఉన్నది. ఇది నేను చెప్పేది కాదు, అధికారికంగా రాష్ట్ర మంత్రి సీతక్క గారు చెప్పినటువంటి అంశమే. 2 రోజులు అవుతా ఉన్నది. అయినప్పటికీ కూడా ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటిది ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. సో ముందుగా జిల్లాల వైజ్గా కనుక మనం పోస్టులు కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ మొత్తం ఉన్నటువంటి ఆ ఖాళీలు కనుక చూసుకున్నట్టయితే ఉంటే మొత్తం పోస్టులు భర్తీ చేసేది 14,236 పోస్టులను భర్తీ చేయబోతా ఉంది. 14,236. సో దాంట్లో పదవి విరమణ చేయనున్న సిబ్బంది 3,914 ఉన్నారు. టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు 567 మంది ఉన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు 1,918, ఖాళీగా ఉన్న సహాయక పోస్టులు 7,837, భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు 14,236. అయితే టీచర్ పదోన్నతులకు అర్హులైనటువంటి సహాయకులు అంటే ఇప్పుడు ఆల్రెడీ సహాయకులుగా హెల్పర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి విద్యార్హతతో పాటు అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క లెక్క తీస్తే 567 మంది అర్హులుగా తేలుతా ఉన్నారు. అంటే సహాయకులు టీచర్గా ప్రమోషన్గా వెళ్ళిపోతారు. ఇక మిగిలినటువంటి వాటిని అన్నింటినీ మళ్ళీ జిల్లాల వైజ్గా భర్తీ చేసేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఆ లెక్కను సైతం కూడా చూసుకుందాం. ఆ లెక్కను చూసిన తర్వాత ఏ జిల్లాల వారిగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో దాంట్లో ముందుగా దీనిలో ఒకసారి చూసుకుంటే టీఎస్ అంగన్వాడీ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే ఉంటే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి ఎన్ని పోస్టులకి అంటే 14,000
236 పోస్టులు. అలాగే టీచర్ల విషయానికి వచ్చినట్టయితే 6399. హెల్పర్స్ విషయానికి వచ్చినట్టయితే 7837 పోస్టులు. సో ఇవి మొత్తం ఉన్నటువంటి పోస్టులు. ఖాళీగా ఉన్నటువంటి 14236 అయితే టీచర్లు 6399, 7837 మంది హెల్పర్స్గా వాళ్ళని రిక్రూట్ చేసుకోబోతా ఉంది రాష్ట్ర సర్కార్. వీటన్నిటి కోసం కూడా నోటిఫికేషన్ అతి త్వరలో వేయబోతూ ఉన్నది. దీనికి ఏజ్ లిమిట్కి వచ్చినటువంటి తర్వాత 18 నుంచి 35 సంవత్సరాలు. సో ఓన్లీ అంగన్వాడీ పోస్టులు అంటే మన అందరికీ తెలుసు, దాంట్లో మగవాళ్ళు ఉండరు, మొత్తం అంతా కూడా ఆడవాళ్ళే ఉంటారు. కాబట్టి స్త్రీలే హెల్పర్స్గా కానీ టీచర్లు కానీ వాళ్ళే ఉంటారు. సో అందరికి కూడా ఇది మహిళలకు గొప్ప అవకాశం. సో అంగన్వాడీ పోస్టులు అనగానే అప్పుడు 10వ తరగతి చదివినటువంటి వాళ్ళకి, 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకునేది. కానీ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. పీజీలు, డబుల్ పీజీలు చేసినటువంటి వాళ్ళు సైతం కూడా ఇప్పుడు ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పోస్టులకి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగం పెరిగిపోయింది. 15-20 వేలకు సైతం కూడా గ్రామాల్లో ఉండి కూడా చిన్న చిన్న పనులు ఈ అంగన్వాడీ పోస్టులో వాళ్ళు కనుక అర్హులైతే సో ఈ ఊర్లోనే ఉపాధి దొరుకుతుందన్నటువంటి కారణంతో చాలామంది మంచి చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు సైతం కూడా స్త్రీలు ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి భారీ సంఖ్యలో 14236 పోస్టులకి లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక దరఖాస్తులు ఎట్లా చేసుకోవాలో ఏం కథ అనేది ఒకసారి మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, దానికంటే ముందు ఏజ్ వాళ్ళైతే 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు అర్హులు. అంతేకాకుండా ఈసారి ఇంటర్ని తీసుకురావడం జరిగింది. ఈ అంగన్వాడీ పోస్టులకి మరి వాళ్ళు అర్హులు కావాలంటే ఇంటర్ చదివి ఉండాలి. గతంలో 10వ తరగతి చదివితే వాళ్ళని యాక్సెప్ట్ చేయడం జరిగింది. 10వ తరగతి చదువుకుంటే చాలు అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. గతంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులో భర్తీ చేసేందుకు 10th మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పుడు ఇంటర్ ప్రామాణికంగా తీసుకుంటా ఉంది. సో ఇంటర్ చదివినటువంటి మహిళలు ఇక్కడ అర్హులు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి. ఎంపిక విధానానికి వచ్చిన తర్వాత గతంలో 10th ఏదైతే మెమో ఉంటుందో ఆ 10th మెమోలో వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ అంటే మార్కులు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో ఆ వైజ్గా అక్కడ పోస్టులు ఫిల్ చేసిండ్రు. ఎగ్జామ్ ఏమి లేదు. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికెట్తో పాటు ఇంటర్ చదివినటువంటి మెమోతో పాటు అలాగే రాత పరీక్ష కూడా ఉంటుందనేది తెలుస్తూ ఉంది. సో రాత పరీక్ష సైతం అటెంప్ట్ చేయాలి. రాత పరీక్ష కూడా రాసినటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి ఈ మెరిట్ ఆధారంగా ఇంటర్లో ఎన్ని మార్కులు రాని ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఆ మెరిట్తో ఎట్లాంటి సంబంధం లేదు, ఇంటర్ పాస్ అయితే చాలు. దాంతోపాటు రాత పరీక్షల్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో ఆ విధంగా మాత్రమే ఫిల్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి జిల్లాల వైజ్గా నోటిఫికేషన్లు రిలీజ్ చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకి ఈ బాధ్యతలను అప్పగించబోతా ఉంది ఈ రాష్ట్ర సర్కార్. ఒకేసారి ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలలో కాకుండా సో ఒక్కొక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక్కో తేదీని ప్రకటించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇది పూర్తిగా కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్తే గవర్నమెంట్ సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీ ఇంటర్మీడియట్ అలాగే పాస్పోర్టో కావచ్చు, మీ ఆధార్ కార్డు కావచ్చు, సరే ఇంకా దీనికంటే మస్ట్గా కుల సర్టిఫికేట్తో పాటు రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అడుగుతూ ఉంది. కుల సర్టిఫికేట్ ఎందుకు, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎందుకు, దీన్ని ఎందుకు మస్ట్ చేసిందంటే ఆయా జిల్లాల వైజ్గా పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తి అనేది తెలుసుకునేందుకు ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరం. సో కులాలకు కూడా వాళ్ళని విభజించి మరి ఇచ్చేటువంటి అవకాశం కనబడితే అది కుల ధృవీకరణ పత్రం కూడా కావాలి. కాబట్టి ముందుగానే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మేము మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి పోతాం. ఇప్పుడు కుల సర్టిఫికేట్ ఆయన రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేది ఎంఆర్ఓనే. మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకుంటే, మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే ఎంఆర్ఓ అప్రూవల్ చేస్తాడు. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఆగమాగం అయ్యేదానికంటే మీరు ముందుగా అక్కడ మీ సేవకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకుంటే వారం 10 రోజులలో మీకు ఆ 2 సర్టిఫికెట్లు వస్తాయి. ఆ సర్టిఫికెట్లు తీసుకొని మీరు దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు తీసుకున్నటువంటి రెసిడెన్సీ సర్టిఫికెట్తో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికెట్, మీ పాస్పోర్టు, ఆధార్ కార్డ్ అండ్ మీరు చదువుకున్నటువంటి ఇంటర్ సర్టిఫికెట్ మెమో, ఇవి మీరు
పోయి మీ సేవలో గవర్నమెంట్ అఫీషియల్గా ఓపెన్ చేయబోయేటువంటి ఆ సైట్లో మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ రాత పరీక్ష 100% రాత పరీక్ష ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ రాత పరీక్షని అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే మీకు ఒక ఆల్ టికెట్ నెంబర్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక లేకపోతే గతంలో 10వ తరగతి చదివినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశం ఇచ్చిందో, ఏ విధంగా మెరిట్ లిస్ట్ ప్రకారం ఫిల్ చేసిందో ఆ విధంగా ఉంటే ఇక రాత పరీక్ష అవసరం లేదు. దీనిపైన ఈ ఉన్నటువంటి ఇంకో వారం లోపట్ల దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇది అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్వహించేటువంటి ఈ సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రాలు. సో ఒకసారి చూసుకుందాం. ఇది మొత్తం అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఉన్నటువంటి ఈ పోస్టులకి 18 నుంచి 35 సంవత్సరాలకు సంబంధించినటువంటి మహిళలు అర్హులు, ఇంటర్మీడియట్ చదివి ఉండాలా. ఎంపిక విషయానికి వచ్చినట్లయితే ఉంటే వాళ్ళకి సంబంధించిన రాత పరీక్ష ద్వారా ఉంటుందా, లేకపోతే ఉంటే ఇంటర్మీడియట్ మార్కుల బేసిక్గా ఉంటుందనేది కొంత మనం చూడాల్సినటువంటి అంశం. ఇంకా కొంత టైం ఉన్నది. దానిలో టీచర్ పోస్టులు వస్తే 6399 హెల్పర్స్కి వచ్చినట్టయితే ఉంటే 7837 పోస్టులు మొత్తం రాష్ట్రంలో వీటన్నిటి కూడా ఫిల్ చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఒకసారి జిల్లాల వైజ్గా కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ జిల్లాల వారిగా గుర్తించినటువంటి ఖాళీలు చూస్తే ఎక్కువగా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, సహాయకులు కావచ్చు చూస్తే కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ కనబడతా ఉన్నాయి. కొత్తగూడెం అంతా కూడా అది అటవీ ప్రాంతం కాబట్టి అటు మరి అప్పుడు ఫిల్ చేయలేదా లేకపోతే ఇంకా ఖాళీలు రిటైర్మెంట్లు ఎక్కువ తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం దాంట్లో ఎక్కువగా ఖాళీగా ఉన్నటువంటి చూస్తే కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ కనబడతా ఉన్నాయి. టీచర్లు కావచ్చు, సహాయకులు కావచ్చు. ఒకసారి చూద్దాం జిల్లాల వైజ్గా అంగన్వాడీ టీచర్లు అలాగే హెల్పర్లు అంటే సహాయకులు విషయానికి వస్తే ఆదిలాబాద్ను చూసుకుంటే 96 టీచర్ పోస్టులు ఉన్నాయి, సహాయకులు 406. కొత్తగూడెం విషయానికి వచ్చినట్టయితే 158 టీచర్లు, 826 సహాయకులు. హన్మకొండకు వచ్చినట్టయితే 37 అంగన్వాడీ టీచర్లు, 140 సహాయకులు. అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే 130 టీచర్లు, 273 మంది సహాయకులు. అలాగే జగిత్యాలలో 46 టీచర్లు, 172 సహాయకులు. జనగామకు వచ్చిన తర్వాత 16 టీచర్లు, 75 మంది హెల్పర్లు. భూపాలపల్లి విషయానికి వస్తే 31 మంది టీచర్లు, 77 మంది హెల్పర్లు. గద్వాలలో 53 టీచర్లు, 177 సహాయకులు. కామారెడ్డిలో 47 టీచర్లు, 269 మంది సహాయకులు. కరీంనగర్లో 50 మంది టీచర్లు ఉంటే 119 మంది సహాయకులు. అలాగే ఖమ్మం జిల్లాకు వస్తే 93 మంది టీచర్లు, 394 మంది సహాయకులు. ఆసిఫాబాద్లో 91 టీచర్ పోస్టులు ఉంటే 661 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహబూబాద్ విషయానికి వస్తే 84 టీచర్ పోస్టులు ఖాళీ, 318 సహాయకులు. మహబూబ్ నగర్లో 40, 199 మంది సహాయకులు. మంచిర్యాల 57 మంది టీచర్లు, 257 మంది సహాయకులు. మెదక్లో 25 మంది టీచర్లు, 266 మంది హెల్పర్సు. మేడ్చల్లో 51 మంది టీచర్లు ఖాళీ పోస్టులు ఉంటే 157 మంది సహాయకులుగా హెల్పర్గా అక్కడ అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ములుగు జిల్లాలో 73 మంది టీచర్లుగా, 233 మంది హెల్పర్స్గా. నాగూర్ కర్నూలులో 103 మంది టీచర్లు, 387 మంది సహాయకులు. నల్గొండలో 88 మంది టీచర్లకు గాను 374 మంది సహాయకులు. నారాయణపేట 29 టీచర్లు, 106 మంది సహాయకులు. నిర్మల్లో 55 మంది టీచర్లు, 276 మంది సహాయకులు. నిజామాబాద్లో 50 మంది టీచర్లు, 290 మంది సహాయకులు. పెద్దపల్లిలో 37 మంది టీచర్లు, 117 మంది హెల్పర్సు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21 మంది టీచర్లు, 53 మంది హెల్పర్సు. రంగారెడ్డి విషయానికి వస్తే 46 మంది టీచర్లు, 365 మంది హెల్పర్సు. సంగారెడ్డిలో 35 మంది టీచర్లు ఖాళీగా ఉంటే 274 హెల్పర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిద్దిపేట విషయానికి వచ్చినట్టయితే 57 మంది టీచర్లు పోస్టులు ఖాళీగా ఉంటే 145 మంది సహాయకులుగా. అలాగే సూర్యాపేట 61 టీచర్లు, 191 హెల్పర్సు. వికారాబాద్లో 49, 238 హెల్పర్సు. వనపర్తిలో 34 మంది టీచర్లు, 112 హెల్పర్సు. వరంగల్ జిల్లాకు వచ్చినట్టయితే 35 మంది టీచర్లకు, 172 సహాయకులుగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భువనగిరిలో 40 మంది టీచర్లకు పోస్టులు ఖాళీగా ఉంటే అంగన్వాడీలో 118 మంది సహాయకులుగా అక్కడ అవకాశం కల్పించబోతా ఉంది రాష్ట్ర సర్కార్. ఇవి మొత్తం కూడినట్టయితే ఉంటే సహాయకులు అలాగే అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి పోస్టులను కనుక మనం క్యాల్కులేషన్ చేస్తే దాంట్లో 14,236 పోస్టులకు ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని తెలియడం జరిగింది. దీంట్లో టీచర్ పోస్టులు 6,399, హెల్పర్స్ పోస్టులు 7,837 పోస్టులు, మొత్తం 14,236 పోస్టులకి అతి త్వరలో అంగన్వాడీ టీచర్ పోస్టులు అలాగే హెల్పర్స్ పోస్టులని తెలంగాణ రాష్ట్ర సర్కార్ భర్తీ చేయబోతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి చాలామంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు దీనికోసం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా
గ్రామాలలో సైతం కూడా ఈ సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటి కూడా భర్తీ చేసేటువంటి ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుపోతా ఉంది. కాబట్టి ఎవరైతే ఆశాభావులు, ఎవరైతే అంగన్వాడీ పోస్టులు హెల్పర్ కావాలనుకుంటా ఉన్నారో వాళ్ళు కొంత ప్రిపేర్ కానీ, ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఈ సమాచారం తెలిసేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, అఫీషియల్గా ఆ జిల్లా కలెక్టర్లు ఏ విధమైనటువంటి ఆంక్షలు పెట్టబోతున్నారు, ఏ విధమైనటువంటి గైడ్లైన్స్లు పెట్టబోతా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి కండిషన్స్ పెట్టబోతుంది అన్నటువంటిది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇంకా వారం 10 రోజుల లోపట్లో ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.